హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సగటు ఉద్యోగి ఆవేదన వైరల్ వీడియో అండి. మరి ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నేటి ఆధునిక సమాజంలో సాఫ్ట్‌వేర్ రంగం లేదా ఐటీ ఉద్యోగం అంటే అది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు. అదొక విలాసవంతమైన జీవన శైలికి మరియు సమాజంలో గొప్ప హోదాకు చిహ్నంగా అందరూ భావిస్తారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే చేతి నిండా లక్షల జీతం, ఏసీ గదుల్లో పని, వారానికి 2 రోజుల సెలవులుంటాయని బయట ప్రచారం ఆహ్, అనుకుంటుంది. ప్రచారం అంతే అనుకుంటుంది కానీ, ఆ యొక్క మెరుపుల వెనుక దాగి ఉన్నటువంటి చీకటి కోణాన్ని, మానసిక ఒత్తిడిని ఎవరు గుర్తించరు. పని ఒత్తిడి, డెడ్ డెడ్‌లైన్ టెన్షన్, అర్ధరాత్రి వరకు సాగే మీటింగులు వెరసి చాలా అంటే చాలా మంది టెక్కీలు మానసికంగా కృంగిపోతున్నారు. ఇదే క్రమంలో ఒక ఐటీ ఉద్యోగి తన జీవితంలో ఎదురైన అత్యంత దారుణమైన పరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినటువంటి రెడిట్ రెడిట్‌లో అయితే పోస్ట్ చేసి ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఆహ్, ఈ యొక్క పోస్ట్ అనేది ప్రపంచాన్ని కుదిపిస్తోందనమాట. కేవలం ప్రశాంతత కోసం తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని వదిలేస్తే ఆ తర్వాత జీవితం ఎన్ని మలుపులు తిరిగింది, తనను వీధిన పడేసేలాగా చేసిందో ఆయన కళ్ళకు కట్టినట్టయితే తన యొక్క పోస్ట్ ద్వారా ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచానికి క్షుణ్ణంగా వివరించారు. ప్రస్తుత తరుణంలో భారతీయ ఐటీ రంగంలో పనిచేస్తున్న యువ నిపుణులు ఒక పెద్ద సందిగ్ధతతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అసలు జీతంలో ఏం జీవితంలో ఏం కావాలి? భారీ సాలరీ ప్యాకేజీనా? లేక గుండెల నిండా ప్రశాంతతనా? లక్షల రూపాయల జీతం వస్తూ ఉన్నా సరే ఆఫీస్‌లో ఉండే టాక్సిక్ వాతావరణం అంటే సహోద్యోగుల పోటీలు, బాసుల వేధింపులు మరియు నిరంతరం ఆందోళన వల్ల ఆరోగ్యం పాడవుతోందని చాలామంది వాపోతున్నారు. అయితే ఈ యొక్క భయంకరమైన ఒత్తిడిని ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ధైర్యం చేసి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ దురదృష్టవశాత్తు అతను ఊహించిన ప్రశాంతత లభించకపోగా ఆర్థిక ఇబ్బందులు తన జీవితాన్ని తలకిందులైతే చేశాయి. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒక విలాసవంతమైన జీవితం నుండి కనీస అవసరాల కోసం అల్లాడే స్థితికి చేరుకోవడం అతనికి ఒక పిడుగులాంటి కలలాగా మారింది. మరి తనను తాను డెవాప్స్ ఇంజినీర్ అంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి ఐటీ రంగంలో 3 సంవత్సరాల మంచి అనుభవం ఉంది. విపరీతమైన పని ఒత్తిడి వల్ల ఆయన మానసికంగా అయితే ఈ మేరకు పూర్తిగా అలసిపోయి ఆయన 2026 ఫిబ్రవరిలో అంటే పోయిన ఫిబ్రవరిలో తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించాడు. ఆ సమయంలో తన దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ చూసుకొని కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆ తర్వాత తన నైపుణ్యంతో మరో మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చని ఆయన అయోమయంగా భావించారు. కానీ వాస్తవ ప్రపంచం మరియు ప్రస్తుత ఐటీ మార్కెట్ పరిస్థితులు ఆయన అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాయి. ఉద్యోగం వదిలేసిన తర్వాత ప్రారంభమైనటువంటి ఆ యొక్క ప్రశాంతత కాలమే ఆ యొక్క ప్రశాంతత కాలక్రమేణా నిరుద్యోగం తెచ్చిన ఆందోళనగా మారిపోయింది. గడిచిన కొన్ని నెలలుగా ఆయన నిరుద్యోగిగానే మిగిలిపోయారు. ఎన్నో కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నా సరే డజన్ల కొద్దీ ఇంటర్వ్యూలకు హాజరైన ఫలితం శూన్యం. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను అని చెప్పాడు. కొన్ని ఇంటర్వ్యూల రౌండ్‌లు చాలా బాగా పూర్తయ్యాయి. కానీ చివరికి కంపెనీల నుంచి ఎటువంటి స్పందన అనేది రావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రిజెక్షన్ మెయిల్స్ రావు.
మరోవైపు ఎంపిక అయ్యామని కాల్స్ రావు. ఈ యొక్క ఘోస్టింగ్ సంస్కృతి వల్ల ఆయన ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నది. ఐటీ రంగంలో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల ఒక నిపుణుడైన ఇంజినీర్ కూడా తన కెరీర్‌ను తిరిగి ప్రారంభించలేకపోతూ ఉన్నాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు మనిషి గౌరవం ఎలా మంటగలుస్తుందో ఆయన తన పోస్ట్‌లో హృదయ విదారకంగా అయితే రాశారు. మరి తమ దగ్గర ఉన్నటువంటి పొదుపు మొత్తం కరిగిపోయాయని, తమకు అత్యవసరాల కోసం దాచుకున్న పీఎఫ్ డబ్బులను కూడా పరిస్థితి వాడుకోవాల్సొచ్చిందని తెలిపాడు. ఒకప్పుడు డీమార్ట్ లేదా రిలయన్స్ ఫ్రెష్ వంటి పెద్ద సూపర్ మార్కెట్‌లలో రేట్లు చూడకుండా ట్రాలీ నిండా సామాన్లు కొన్నటువంటి ఆయన, ఇప్పుడు బతకడం కోసం ప్రభుత్వ రేషన్ షాపుల వద్ద క్యూలో నిలబడుతున్నాను అని ఆయన తన స్టోరీలో పేర్కొన్నారు. ఇది వినటానికి ఎంత బాధాకరంగా ఉంటుందంటే, తన ఇంటి ముందు ఒకప్పుడు గర్వంగా నిలబడిన కారు ఇప్పుడు కేవలం ఒక ఇనుప ముక్కలాగా మారిపోయింది. ఎందుకంటే అందులో పెట్రోల్ పోయించడానికి కూడా ఆయన దగ్గర చిల్లిగవ్వలేదు. తన సొంత కాళ్ళపై నిలబడినటువంటి వ్యక్తి మళ్ళీ కుటుంబంపై ఆధారపడాల్సి రావటం ఆయనను మానసికంగా మరింత కృంగదీసింది. ప్రస్తుత ఐటీ మార్కెట్ కోలుకోవడం అనేది అసాధ్యమని భావించినటువంటి ఆయన తన కుటుంబాన్ని పోషించడం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడ్డాడు. తన సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ నాలెడ్జ్‌ను పక్కన బెట్టి ఇప్పుడు ఒక నిర్మాణ సంస్థలో కేవలం నెలకు రూ. 25,000 వేతనానికి సూపర్‌వైజర్‌గా అయితే పనిచేస్తున్నారు. మరి ఇప్పుడు రూ. 1,00,000 సంపాదించిన చేతులు ఇప్పుడు ఇటుకలు, సిమెంటు లెక్కలు చూస్తూ ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన తర్వాత నా జీవితం ఇలా రోడ్డున పడుతుందని నేను కలగనలేదని ఆయన వాపోయారు. చుట్టుపక్కల వారు కూడా నైపుణ్యాలు పెంచుకోమని, మార్కెట్ మళ్ళీ పుంజుకుంటుందని సలహా ఇస్తున్నా, ప్రతిరోజు గడవడం కష్టమవుతున్న తరుణంలో తనలో ఉన్న ధైర్యం క్రమంగా తగ్గిపోతోందని ఆ టెక్కీ కన్నీరు పెట్టుకున్నారు. ఈ కథనం మనకు చెప్పే పాఠం ఒకటే. కెరీర్‌లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక భద్రతను విస్మరించకూడదు. ముఖ్యంగా ఆర్థికంగా ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది కంపల్సరీ. మరియు ప్రశాంతత ఎందుకు ముఖ్యమో బ్రతకడానికి అవసరమైన ప్రణాళిక అంతే ముఖ్యమనమాట. సో, ప్రశాంతత కోసం జాబ్ వదిలేస్తే మనకు తినడానికి తిండి కూడా దొరకకుండా పోయే ప్రమాదము ఉంది అని జెప్పేసి మనకు ఈ యొక్క టెక్కీ, ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డెవాప్స్ ఇంజినీర్ చెప్పినటువంటి తన స్టోరీ ఎగ్జాంపుల్‌గా అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.